బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజేద్ భారతదేశానికి ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. గతేడాది బంగ్లాదేశ్లో చెలరేగిన హింసాత్మక నిరసనల నుంచి తన తల్లి ప్రాణాలను భారత్ కాపాడిందని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ తన తల్లికి మరణశిక్ష విధించిన నేపథ్యంలో సాజిబ్ వాజేద్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నా తల్లి భారత్లో సురక్షితంగా ఉన్నారని, భారత్ ఆమెకు పూర్తి భద్రత కల్పిస్తోందని చెప్పారు. నిరసనల సమయంలో షేక్ హసీనా ప్రాణాలను కాపాడి ఆమె సురక్షితంగా బంగ్లాదేశ్ నుంచి భారత్కు చేరుకోవడానికి ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ చొరవ చూపారని వాజేద్ చెప్పడం ఇక్కడ విశేషం. గతేడాది బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన భారీ ఆందోళనల సమయంలో ఆందోళనకారులు ఆమెకు అధికారిక నివాసం గణభవన్లోకి చొచ్చుకు రావడానికి సరిగ్గా 20 నిమిషాల ముందే భారత్ ఇచ్చిన కీలక సమాచారం సహాయంతో ఆమె సురక్షితంగా తప్పించుకోగలిగారు. రిజర్వేషన్ల ఆందోళనలతో దేశవ్యాప్తంగా హింస చెలరేగడంతో అప్పటి ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి భారత్కు వచ్చిన విషయం కూడా తెలిసిందే. గత కొన్ని రోజుల క్రితం బంగ్లాదేశ్లోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఆమెకు మానవత్వానికి వ్యతిరేకమైన నేరాల ఆరోపణలపై గైర్హాజరులోనే మరణశిక్ష విధించింది. అయితే ఈ తీర్పును షేక్ హసీనా ఆమె పార్టీ అవామీ లీగ్ తీవ్రంగా ఖండించాయి. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణించాయి. ప్రస్తుతం ఢిల్లీలో తలదాచుకుంటున్న షేక్ హసీనాకు భారత్ పూర్తి భద్రతను కల్పిస్తోంది. అయితే మరణశిక్ష నేపథ్యంలో షేక్ హసీనాను భారత్ అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఉంది. ఈ తీర్పు తర్వాత భారత్ కూడా స్పందించింది. సమీప పొరుగు దేశంగా శాంతి, ప్రజాస్వామ్యం, స్థిరత్వం వంటి అంశాల్లో బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు భారత్ కట్టుబడి ఉంది. ఆ దిశగా భారత్ ఎల్లప్పుడూ అన్ని వర్గాలతో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుంది అని కూడా మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది. మరి ఏం జరుగుతుందో అన్న అంతర్జాతీయంగా ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తిని రేపుతోంది.